జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజు కన్యా రాశి వారు శుభప్రదమైన మరియు లక్ష్మీప్రదమైన ఫలితాలను పొందబోతున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఆర్థికపరమైన వ్యవహారాలు మాత్రం చక్కగా కలిసి వస్తాయి. అందుకే ఈరోజు కన్యా రాశి వారికి బ్యాంకులకు సంబంధించిన పనులు, భూములకు సంబంధించిన వ్యవహారాలు, కొనుగోళ్లు మరియు అమ్మకాలకు సంబంధించిన అంశాలు, పెద్ద ఎత్తున జరిపే లావాదేవీలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. మీరు అనుకున్న దానికన్నా ముందే పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందులోనూ మీరు ఎంత తెలివిగా షార్ప్గా ఉంటే అంత వేగంగా వర్క్లను పూర్తి చేసుకుంటారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. అప్పులు ఇవ్వాలన్నా, తెచ్చుకోవాలన్నా లేదా తాకట్టులు పెట్టాలన్నా కూడా ఇది ది బెస్ట్ టైం అవుతుంది. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. పాత పరిచయాలు, కొత్త పరిచయాలు అన్న తేడా లేకుండా అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీ చుట్టూ ఉన్నవాళ్లే మీకు సహకరిస్తారు. ఈరోజు కన్యా రాశి వారికి విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలంగా సాగుతాయి. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తూ ఉంది. అయితే ఈరోజు కన్యా రాశి వారు కొంచెం పట్టు విడుపులుగా వెళ్ళడం, మీ పిల్లలతో స్నేహంగా ఉండడం మంచిది. కటువుగా మాట్లాడడం, పక్క వాళ్ళను ఇబ్బంది పెట్టడం లాంటివి అస్సలు చేయకండి. చాలా కాలం తరువాత వచ్చిన ఈ మంచి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు కన్యా రాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య, నక్షత్రం శతభిష నక్షత్రం, రాహుకాలం ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు, సూర్యోదయం 6 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు, వర్జం రాత్రి 7 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 52 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషాల వరకు. ఈ శుక్రవారం రోజు అమావాస్య వచ్చిన సందర్భంగా మనమంతా పితృదేవతలకు ప్రీతిగా పితృతర్పణాలు వదలాలి, నదీ స్నానం చేయాలి. అలాగే రుచికృతమైన పితృస్తోత్రాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే యమాష్టకం పారాయణం చేస్తారో వారికి మరణగండాలు ఏమైనా ఉంటే దూరమవుతాయి. ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ప్రీతిగా బెల్లమన్నం నైవేద్యంగా పెట్టి లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని తరువాత నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తే దరిద్రం దూరమై అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మనమంతా ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పదే పదే పారాయణం చేయండి. ఈరోజు సాయంత్రం తులసి కోటను శుభ్రం చేసి పసుపు, కుంకుమ మరియు పుష్పాలతో అలంకరించి బెల్లం నైవేద్యంగా పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ధర్మబద్ధమైన కోరికలు త్వరగా సిద్ధిస్తాయి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.